అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మే 1 తారీఖు 2025 గురువారం రోజున పంచాంగం మరియు దినరాశి ఫలాల గురించి తెలుసుకుందాము. పంచాంగం మే 1, 2025 గురువారము. స్వస్తి శ్రీ విశ్వావసు సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. తిథి శుక్లపక్షం చవితి ఏప్రిల్ 30 తారీఖు మధ్యాహ్నం 2:12 మొదలై మే 1 తారీఖు ఉదయం 11:23 ముగుస్తుంది. శుక్లపక్షం పంచమి మే 1 తారీఖు ఉదయం 11:23 నుండి మే 2 తారీఖు ఉదయం 9:14 ముగియనున్నది. నక్షత్రం మృగశిర నక్షత్రం ఏప్రిల్ 30 తారీఖు సాయంత్రం 4:18 మొదలయ్యి మే 1 తారీఖు మధ్యాహ్నం 2:20 ముగియనున్నది. ఆరుద్ర నక్షత్రం మే 1 తారీఖు మధ్యాహ్నం 2:20 ప్రారంభమయ్యి మే 2 తారీఖు మధ్యాహ్నం 1:04 ముగియనున్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:53 నుండి 7:28 ముగియనున్నది. దుర్ముహూర్తాలు ఉదయం 10:06 నుండి 10:57 వరకు ఒకటి మరియు మధ్యాహ్నం 3:10 నుండి 4 వరకు ఉన్నాయి. వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:48 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 6:25 నుండి 7:53 వరకు ఒకటి మరియు ఉదయం 3:34 నుండి 5:55 వరకు ఇంకొకటి ఉంది. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:38 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:17 నుండి 5:05 వరకు ఉంది. ఇప్పుడు దినఫలాల గురించి చర్చించుకుందాము. ముందుగా మేషరాశి గురించి. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్సైటింగ్ రోజు. మీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే ఎల్లప్పుడూ ఈ శుక్రగ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు ధరించండి. తద్వారా మీ వృత్తి జీవితంలో ప్రయోజనాలు పొందండి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. మీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే శారీరక మెలకువలు రోజువారీ ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాము. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతోని ఆచరణలో పెట్టాలి. లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు మీకు పరిహారం ఏంటి అంటే బెల్లం, గోధుమ, ఎరుపు పుష్పంతో పాటు రాగి పాత్రలో నీటిని సూర్య భగవానునికి అందించండి.
ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనికి పరిహారం ఏంటి అంటే స్వచ్ఛమైన తేనెను ప్రతిరోజు ఉపయోగించండి మరియు మంచి కుటుంబ జీవితాన్ని ఆనందించండి. ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాము. డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్య పరిష్కారంగా చిరునవ్వు పనిచేయగలదు. గతంలో పొదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడుని కృంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమని అందించండి. ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. దీనికి పరిహారం ఏంటి అంటే అస్తవ్యస్తంగా ఉన్న మరియు పాత బట్టలు, వార్తాపత్రికలు వంటి చెత్తను మీ ఇంటి నుండి పారివేయండి. కుటుంబంలో ఆనందం కోసం ఇది చెయ్యండి. ఇప్పుడు కన్యరాశి గురించి తెలుసుకుందాము. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి. జీవిత విలువలైన అంకితభావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటి అయిన నడవడికలను నేర్చుకోండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ప్రేమ, ముద్దులు, కౌగలింతలు ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పలేనంత సంతోషంగా ఉండండి. పరిహారం ఏంటి అంటే ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలాలపైన నూనె పోయాలి. ఇప్పుడు తులరాశి గురించి తెలుసుకుందాము. మీ చెడు అలవాట్లు మీపై బీభత్సమైన పెను ప్రమాద ఫలితాన్ని చూపుతాయి. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. లేనిచో ఇది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. మీ ప్రియమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది. కానీ మీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. మీకు చికిత్స ఏంటి అంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదాం తినడం, మొత్తం వేరుశనగ, శనగలు, నెయ్యి మొదలైనవి తినండి మరియు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పసుపు గుడ్డను అందించండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాము. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమంలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోనున్నది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. మీకు ఈరోజు పరిహారం ఏంటి అంటే బలమైన ప్రేమ జీవితం కోసం మీ జీవిత భాగస్వామికి ఎర్ర పుష్పాలు బహుమతిగా ఇవ్వండి. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాము. మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును. వీలైనంత రిలాక్స్ అవ్వండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకోనివ్వకండి. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీకు చికిత్స ఏంది అంటే నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు, శనగలు వంటివి దానం చెయ్యండి. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాము.
మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం, సందేశాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. పరిహారం ఏంటి అంటే వాయవ్య దిశలో ఒక తెల్లని కాంతి 0 వాట్ బల్బ్ ఉంచడం ద్వారా కుటుంబంలో సామరస్యాన్ని మరియు సంతులనాన్ని కొనసాగించండి. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాము. రక్తపోటు కలవారు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే అని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది. మీకు పరిహారం ఏంటి అంటే ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయగలరు. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాము. అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ పరిహారం ఏంటి అంటే వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను విరాళంగా ఇవ్వండి. మంచి ఆర్థిక స్థితిని సృష్టించడంలో సహాయపడుతుంది. తెలుసుకుందాం కదా అండి ఈ వీడియోలో ఈరోజు పంచాంగం మరియు దినరాశి ఫలాల గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.